అందరికీ నమస్కారం. బిగ్ బాస్ 10 ఎలా అప్లై చేయాలి, ఏది మంచి ప్యాకెట్ గోల్డెన్ రిఫండ్ ఆయిల్ ఉంది కదా, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది సింపుల్గా చెప్తాను. చాలా సింపుల్. అయితే ముఖ్యంగా అందరికీ నమస్కారం. బిగ్ బాస్లో నేను ఇంతవరకు ఏనాడు కూడా బిగ్ బాస్కి పోదలుచుకోలేదు, అప్లై చేయలేదు. అగ్ని పరీక్షకి శ్రీకళ నేను డైరెక్ట్గా ఫస్ట్ టైం బిగ్ బాస్ 10కి అది ఫస్ట్ పెట్టినప్పుడే ఎమ్మటే ఇద్దరం కలిసి మా అత్తగారు ఊర్లో ఉన్నప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేసాం. అప్లోడ్ అయింది, మెసేజ్ వచ్చింది, థ్యాంక్ యూ అని వచ్చింది. ఓకే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తుంటే 10 రోజుల తర్వాత మళ్ళీ యాంకర్ సివి గారు వచ్చి వైట్ గోల్డ్ కాంటెస్ట్ అని పెట్టారు. గోల్డ్ అని దాంట్లో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో లింక్ పెట్టి ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పారు. అయితే సేమ్ మళ్ళీ శ్రీకాళని నిద్ర ఏం చేసామంటే 2 వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆ లింకులు తీసుకొచ్చి వైట్ గోల్డ్ కంటెస్ట్లో అప్లోడ్ చేసాం. ఇక అయిపోయింది అని ఉన్నాం. చాలా మంది చేస్తున్నారు, లక్షల్లో చేస్తున్నారు. పోనీ ఒక రాయేద్దాం, పోతే పోయింది, వస్తే వచ్చింది, చూద్దామని చెప్పేసాం. దాని తర్వాత ఇక దగ్గరకు వచ్చింది అనుకున్నాం. తీరా నిన్న మొన్న ఈరోజు 2-3 రోజుల క్రితం నవదీప్ గారు వచ్చి గోల్డెన్ రిఫండ్ ఆయిల్ మార్కెట్లోకి వెళ్ళండి, ఒకటి మా స్పెషల్ పట్టుకోండి, దాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, బిగ్ బాస్కి అప్లై చేయండి అని చెప్పారు. అయితే నేనేం చేసినంటే అది పక్క పెడితే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది పడట్లేదు, ఎర్రర్ అవుతుంది అంటున్నారు. నేనేం చేశానంటే నిన్న ఎన్మార్ట్కి, డీమార్ట్కి వాటికి పోయాను. పోయి అక్కడ వాస్తవానికి నేను పోయింది వేరే పర్పస్, కానీ నా మైండ్లో ఇది ఒకటి ఉంది. అక్కడ గోల్డెన్ రిఫండ్ ఆయిల్ ఉన్నాయి కదా, అన్నిటిని ఫోటో కొట్టాను. టక్క అన్నీ కొట్టాను, ఫోటో కొట్టాను. ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత రిఫండ్ నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు వీడియో పెడతాను. ఆ అప్లైకి సంబంధించిన వీడియో మొత్తం పెడతాను, చూడండి. మీరు కూడా అదే విధంగా అప్లై చేయండి, ఓకేనా? మార్కెట్కి వెళ్ళి ఒక క్యాను 4, 5, 6, 7 క్యాన్ల ఫోటోలు మొత్తం కొట్టాను. మొత్తం కొట్టేసి అక్కడ స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్ మీద గూగుల్లో కొట్టాను. దాని పేరు గూగుల్ పక్కన ఉంటుంది కదా, మనం టైప్ చేసే కాడ, సెర్చ్ చేసే కాడ, దాన్ని కొడితే ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ను ఓపెన్ చేయగానే ఇదంతా వచ్చింది. వస్తే ఎమ్మటి గుంటి నాగరాజు అని పేరు రాసిన, ఏజ్ అంతే 41 అని కొట్టిన, మెయిల్ ఇచ్చిన, ఫోన్ నెంబర్ ఇచ్చిన, ఖమ్మం ఇచ్చిన, తెలంగాణ ఇచ్చిన, ఓకేనా? దాని తర్వాత 7 షాపులో కొన్నామని వచ్చింది. 7 షాపులు ఎందుకు, మా బామ్మర్ది షాపులో కొన్నాను, ఏటకృష్ణ అని పెట్టిన తర్వాత ఒక వీడియో అడిగింది. వీడియో అడిగితే ఎమ్మటే ఆ వీడియో ఒకటి పక్కన పెట్టుకుని రెడీగా పెట్టుకొని ఆ వీడియో అప్లోడ్ చేసిన, అక్కడ మార్క్ పెట్టుకొట్టిన. ఇప్పుడు సబ్ ఎంట్రీ అని ఉంది, కింద సబ్ ఎంట్రీ అని ఉందిగా, ఆడ ఎంట్రీ కొట్టిన. ఎందుకైనా మంచిది ఒకసారి కిందకి పైకి వచ్చేసి కొట్టిన తర్వాత ఒక 4 సెకండ్లు ఆగింది అంతే. 4 సెకండ్లు ఆగిన తర్వాత ఏమైనా పడ్డదంటే అది పడ్డది. ఏమని, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని పడ్డదిగా. ఇప్పుడు దాని స్క్రీన్ షాట్ కొట్టుకుని ఎందుకే మంచిదని. తీరా చూస్తే మళ్ళీ ఏమని అడిగింది, ఇన్స్టాగ్రామ్ వీడియో లింక్ అన్నది. ఏ వీడియో లింకు? మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి మళ్ళీ అదే వీడియోని ఇక్కడ లింక్ ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా లింక్ ఇవ్వాలి అని చెప్పి ఎమ్మటే నేను ఇన్స్టాగ్రామ్కి పోయినా. ఒక విషయం గమనించాలి, ఇన్స్టాగ్రామ్ లింకు కాదు, మన వీడియో అప్లోడ్ చేస్తాం కదా ఆ వీడియో లింకు. నేను దవ్వుకొని వచ్చేసి ఆ లింక్ అనుకున్నా. కాదు, ఆ లింక్ కాదు, వీడియో లింక్ అనమాట. వీడియో లింక్ ఇచ్చేసి అప్పుడు కొట్టేయటమే. మన వీడియో లింకుని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ కొట్టేసి సబ్మిట్ కొడితే కింద ఏమైనా వచ్చింది, యువర్ సబ్మిట్ మీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇదనమాట గోల్డెన్ రిఫండ్ ఆయిల్ మన అడ్మిషన్. ఇదే విధంగా నేనేం చేశానంటే ఒకటే కోడ్ మీద మా వైఫ్కు చేశాను, నేను చేశాను. ఏమన్నా కానీ 3 రకాలైతే ప్రయత్నించాను. మరి కలగకపోవటం, పోకపోవడం అనేది ఆ దేవుడి నిర్ణయం. పిలిస్తే పోదాం, లేకపోతే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.